ఒకవైపు టీటీడీ కల్తీ లడ్డు వివాదం జరుగుతున్న నేపథ్యంలో కల్తీ లడ్డు వివాదంలో తిరుమల తిరుపతి దేవస్థానంలోని ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఎవరైతే ఉన్నారో ఆయన పేరు ప్రధానంగా వచ్చిన నేపథ్యంలో ఇవాళ మనం చూస్తున్నాం టీటీడీ కొత్త ఈవోగా ముద్దాడ రవిచంద్రని నియమిస్తూ ఉత్తర్వులు వచ్చిన న్యూస్ మనం చూస్తున్నాం. మొత్తానికి అనిల్ కుమార్ సింఘాల్ మీద ఒక బదిలీ వేటు పడింది. జగన్ ప్రభుత్వంలో అప్పట్లో ఆయనే టీటీడీ ఈవోగా ఉండడం జరిగింది. ఇప్పుడు సుప్రీంకోర్టు నియమించిన సిట్ నివేదికలో అసలు ఆవులే లేవు, నెయ్యే లేదు, అంతా కొలెస్ట్రాల్ కెమికల్స్ అని, అసలు పాలే లేవు అని తేలడంతో ప్రభుత్వం చేతిలో ఉన్న అధికారాన్ని ఉపయోగించి ఆకస్మికంగా ఒక రకంగా అనిల్ సింఘాల్పై వేటు వేయడం జరిగింది. ఇన్నాళ్ల తరువాత సిబిఐ రిపోర్ట్ వచ్చిన తర్వాత టీటీడీ నూతన ఈవోగా ఒక అంటే ఐఏఎస్ అధికారిగా ఉన్నారు రవిచంద్ర ముద్దాడను ఈరోజు అదనపు బాధ్యతలతో టీటీడీ ఈవోగా నియమిస్తూ ముఖ్యమంత్రి కార్యాలయానికి ప్రస్తుతానికి ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు రవిచంద్ర ముద్దాడ. ఆయన ఇక్కడ నుంచి ఇప్పుడు టీటీడీ బాధ్యతలను కూడా చేపట్టబోతున్నారు. రవిచంద్ర ముద్దాడ అంటే ఇటువైపు ఇక్కడ ముఖ్యమంత్రి కార్యాలయం కార్యదర్శితో పాటుగా అటు టీటీడీ ఈవో బాధ్యతలను కూడా చేపట్టనున్నట్లుగా అయితే తెలుస్తోంది. ఇక రవిచంద్ర ముద్దాడ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఇక ఆవునెయ్యి అనిల్ సింఘాల్ పేరు ప్రస్తావన ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతానికి అనిల్ సింఘాల్ని అయితే పూర్తిగా పక్కన పెట్టేశారు. ఒక రకంగా ఆయన అక్కడి నుంచి తప్పించారు. ఇప్పుడు రవిచంద్ర ముద్దాడ గురించి మాట్లాడాలంటే ఈయన 1996 బ్యాచ్కు చెందిన ఆంధ్రప్రదేశ్ ఐఏఎస్ క్యాడర్ అధికారి. ఉమ్మడి రాష్ట్రంలో 2003లో ఆయన రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్గా కూడా పనిచేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఆ రోజుల్లో వివాదాస్పదంగా మారిన కొన్ని కబ్జాలకు గురైన 100 కోట్ల భూముల్ని ఆయన కాపాడి ప్రభుత్వానికి అప్పగించిన ఒక గుడ్ విల్, ఒక గుడ్ నేమ్ ఉన్న ఒక ఐఏఎస్ అధికారిగా ఆయన్ని ఇప్పటికీ కూడా తెలంగాణలోని ఐఏఎస్ ఐపీఎస్ క్యాడర్లు ఇప్పటికీ కూడా మర్చిపోరు. అంత డేర్ అండ్ డాషింగ్ కలిగిన వ్యక్తిగా రవిచంద్ర ముద్దాడని చెబుతారు. అలాగే ప్రభుత్వ విధానాల రూపకల్పన ఏదైతే ఉంటుందో దాన్ని కూడా చాలా పర్ఫెక్ట్గా రూపొందించడంలో ఒక మేటి అధికారి. అందుకే మళ్ళీ మొన్న చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని తీసుకొచ్చి సీఎం కార్యాలయానికి ముఖ్య కార్యదర్శిగా నియమించుకోవడం జరిగింది అనేది కూడా చెబుతూ ఉంటారు. నెల్లూరు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్గా కూడా ఆయన పనిచేశారు. అక్కడ కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. అలాగే కోవిడ్ సమయంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కోవిడ్ సమయం జరిగినప్పుడు ఆయన ఆరోగ్య శాఖ కార్యదర్శిగా కూడా పనిచేశారు. ఆ సమయంలో ఆయన చేసిన సేవలు కూడా అసామాన్యం. చాలా సింపుల్గా డౌన్ టు ఎర్త్గా ఉంటారు ఆయన అని చెబుతారు. అలాగే ఆయన ఏ పని అప్పగించినా సరే చాలా హోల్ హార్టెడ్గా పనిచేసే వ్యక్తి, సమర్థవంతమైన వ్యక్తి అనేది ఐఏఎస్ అధికారిగా ఒక సమర్థవంతమైన ఐఏఎస్ అధికారి అనేది రవిచంద్ర ముద్దాడకి ఒక మంచి పేరుంది. మరి ఇటు ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే ఆయన తన వ్యక్తిత్వాన్ని తాకట్టు పెట్టకుండా అలాగే ప్రభుత్వం అనుసరించే విధానాలకు అనుగుణంగా ఆయన పనిచేసుకుంటూ వెళ్ళారు. మరి ఈరోజు ఇటు ఇక్కడ సీఎం కార్యాలయాన్ని అటు టీటీడీలో ఇన్ని అవకతవకల తర్వాత మరి ఈవోగా వెళ్ళబోతున్న ఆ బాధ్యతల్ని రెండింటినీ ఎలా బేరీజ్ వేసుకుంటూ ఎలా ముందుకు వెళతారో చూడాలి. ఇప్పటి వరకు ఏదైతే కొన్ని విషయాలలో తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో నెయ్యి విషయంలో ప్రతిరోజు ఇది మాట్లాడుకోవడం మాత్రం చాలా బాధాకరమైన చర్చ. ఎందుకంటే తిరుమల స్వామివారి గొప్పతనాన్ని, స్వామివారిని చూడడానికి వచ్చే భక్తుల గురించి, ఆయన ఉండి ఆదాయం గురించి, ఆయన సేవల గురించి, ఆయనకు చేసిన కైంకర్యాల గురించి, ఆయనకు జరిగే బ్రహ్మోత్సవాల గురించి, ఆయన పాటల గురించి, ఆయన స్వామివారికి అమ్మవార్లకు సంబంధించిన విషయాల గురించి మాత్రమే మాట్లాడుకునే హిందువుల భక్తి లోకం అంతా కూడా ఈరోజు కల్తీ జరిగిన ఆవు నెయ్యి గురించి, దానికి సంబంధించిన రిపోర్ట్స్ గురించి, దానికి సంబంధించిన నిందితుల గురించి, ఆ కల్తీ ఎలా జరిగింది అన్న ఆ కెమికల్స్ గురించి దానిలో గూగుల్ సెర్చ్ చేస్తూ ఆ కెమికల్లో జంతువుల కొవ్వు ఉందా లేదా అన్న దాని గురించి ప్రతిరోజు మాట్లాడుకుంటున్న ఈ విధానం ఏదైతే ఉందో దీనికి చెక్ పెడుతూ మరి రవిచంద్ర ముద్దాడ ఎంతవరకు న్యాయం చేస్తారు ఈవోగా, ఇలాంటి రూమర్స్ కానీ వీటికి కానీ ఏం చేయబోతున్నారు అనేది అయితే చూడాలి. బట్ ఈ నేపథ్యంలోనే ఇంకొక విషయం కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఇటు ఆవు నెయ్యి విషయంలో నేను ఇప్పుడు చెబుతున్న అంశాలు ఏవైతే ఉన్నాయో ఇది కాస్త ఎక్కడి దాకా వెళ్ళిందంటే ప్రతిపక్ష నాయకులు రెచ్చగొట్టడం, దీనికి అధికారంలో ఉన్న నాయకులు రెచ్చిపోవడం, ఒకరి స్వయంగా ఇంటి మీదకే దాడులు వెళ్లేలాంటి అధికార పార్టీ నాయకులు దీనికి పూనుకోవడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇది అంగీకరించే విషయం కాదు, ఇది మంచి విధానం కూడా కాదు అని చెప్పడం జరుగుతుంది. అది కూడా నెయ్యికి సంబంధించి వీళ్ళు రచ్చ చేస్తుంటే ఆ నెయ్యిని భగవంతుడికి సంబంధించిన భగవంతుడి భక్తిని, భగవంతుడి మీద ఉన్న నమ్మకాన్ని తగ్గించే విధంగా పదే ఈ విషయంలో కాలు దూవుతున్న ప్రతిపక్ష నాయకులు
ఆ కాలు దూవుతున్న ప్రతిపక్ష నాయకులకి ఇంకాస్త కాలు దూవుతున్న అధికార పార్టీ నాయకుల చర్యలు మాత్రం చాలా హేయమైన చర్యలుగా ఉన్నాయి అని చెప్పడంలో ఎలాంటి డౌటు కూడా లేదు.